Given two integers m and n, write a program to print the sum of the numbers from m to n. టూ ఇంటీజర్స్ తీసుకున్నాం సార్. ఒకటి m అని ఇంకొకటి n అని రిప్రజెంట్ చేసుకున్నప్పుడు ఆ m నుంచి n వరకు ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటిని అడిషన్ చేసి అవుట్పుట్లో మనకి ప్రెజెంట్ చేయమంటున్నాడు. So, could you please explain that? Explain. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెంబర్ m ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ n ఈజ్ ఈక్వల్స్ టు 6 అని తీసుకున్నప్పుడు టూ టు 6 అనేవి ఏమేమి నెంబర్స్ ఉంటాయి? 2, 3, 4, 5 అండ్ 6. ఈ 5 నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 20 వస్తుంది. ఆ 20 అనేది మనం ప్రోగ్రామ్ రాసి అక్కడ ప్రింట్ చేయాలి. ఓకే, అంటే ఈ టికెట్ ఏంటంటే చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఏంటంటే మనందరం కూడా చేస్తూ ఉంటాం మ్యాథమెటిక్స్. అలానే మనం ఏం చేస్తున్నామంటే పైథాన్లో మ్యాథ్స్ చేయడం నేర్చుకుంటున్నాం. ఎలా అంటే నాకు ఒక 2 నెంబర్స్ ఇస్తారంట. ఒకటి ఎంత ఇచ్చారనుకున్నాం, సపోజ్ 2 అని ఇచ్చారనుకున్నాం. మరొకటి ఎంత ఇచ్చారనుకున్నాం, 6 అని తీసుకున్నాం. బిట్వీన్ ఇంక్లూడింగ్ దీస్ 2 నెంబర్స్, అంటే ఈ 2 నెంబర్స్ని కూడా కలుపుకొని నాకేంటంటే ప్రోగ్రామ్ అన్నమాట. ఈ 2 నెంబర్స్ని కూడా కలుపుకొని ఈ రెండింటి మధ్యలో ఇన్ బిట్వీన్ ఈ రెండింటి మధ్యలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే సమ్ చేయాలన్నమాట. వాటన్నిటిని కూడా సమ్ చేస్తే వాటి యొక్క అవుట్పుట్ ఎంతైతే వస్తుందో వాటి యొక్క అవుట్పుట్ని మాత్రం మనం ప్రింట్ చేయాలంట. నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి, ఒకటి 2 అని మరొకటి 6 అని ఉంది. అంటే ఈ 2 నెంబర్స్ని తో పాటు వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంబైన్ చేసే అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. ఏంటంటే 6 అనుకున్నాను. ఈ రెండింటి మధ్యలో వచ్చే నెంబర్స్ ఏంటి వస్తుందా? ఈ రెండింటితో పాటు వచ్చే నెంబర్స్ ఏమి ఉంటాయి? 2 అని ఒకటి, ఇంకోటి ఏంటి, ఇంకోటి 4, ఇంకొకటి 5, 6 అండ్ వీటన్నిటిని కలిపితే వీటన్నిటిని కూడాను అనమాట. కూడడం అంటే ఎడిషన్ చేశాను. ఎడిషన్ చేసి అన్నిటిని 1 by 1 ఎడిషన్ చేస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది? 20. అంటే ఆ 20 అనేది వచ్చేటట్లు నాకు ఏం చేయాలంటే ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, ఆ ప్రోగ్రామ్ రాయాలంటే పైథాన్లో వాట్ కైండ్ ఆఫ్ మనం హౌ టు రైట్ ద పైథాన్ ప్రోగ్రామ్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కనుక మనం తీస్తే దీన్ని సాల్వ్ చేయాలంటే మనము ఎలా ఒక పైథాన్ కోడ్ రాస్తాం అనేది నాకు కావాల్సిన థింగ్ అనమాట. ఓకే, ఎప్పుడైతే ఒక పైథాన్ కోడ్ రాయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే స్టెప్స్ని మనం ఒక టికెట్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద మనం ఫోకస్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక టికెట్ కనుక ఇచ్చారనుకో ఆ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఇన్పుట్స్ రీడ్ చేయాలి. ఇన్పుట్స్ని రీడ్ చేసి ఆ ఇన్పుట్ని ప్రోగ్రామింగ్లోకి మనం ఏం చేయాలంటే ప్రోగ్రామింగ్ లోపల ఏం చేయాలంటే ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. అంటే అవి ప్రాపర్గా స్కాన్ అవుతున్నాయా లేదో చూసుకోవాలి. లేటర్ మనం ఏం చేయాలి? లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మనం ఫైనల్గా ఏం చేయాలి? అవుట్పుట్ ఫార్మాట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మనం ఏం చేయాలంటే రిజల్ట్ని ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే, అంటే నాకు ఫస్ట్ తెలుసు ఏంటిది ఇన్పుట్స్ ఏంటియో తీసుకుందాం అనుకున్నాను. ఓకే, ఇన్పుట్స్ని తీసుకోవాలంటే నేను టికెట్లోకి వెళ్ళాను. ఆ టికెట్లో ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చాడో చూశాను. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చాడు వసంత? ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ విల్ కంటైన్ ఏ ఇంటీజర్. అంటే మన ఇన్పుట్ అని ఇచ్చాడంటే దట్ మీన్స్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇన్పుట్ అనే ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బాని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ రాయాలి అని దాని మీన్. మనకి డబ్బా ఎక్కడ ఉందంటే ఇక్కడ కస్టమ్ ఇన్పుట్ ఉంటుంది. దీని మీద కానీ క్లిక్ చేసామనుకో ఇక్కడ ఒక డబ్బా ఓపెనింగ్గా ఈ వైట్ డబ్బాని ఏమంటారంటే ఇన్పుట్ డబ్బా అని పిలుస్తారు. దానిలో మొదటి లైన్ అంటే ఏంటంటే ఇక్కడ కసర్ ఉంది కదా, ఆ కసర్ మీద నువ్వు ఏమైనా రాసుకో, దాన్ని మొదటి లైన్ అంటారు. ఎంటర్ కొట్టామనుకో కసర్ కిందకు వచ్చింది. ఆ కిందకు వచ్చిన లైన్లో నువ్వు ఏం రాసినా దాన్ని సెకండ్ లైన్ అంటారు. మళ్ళీ క్లిక్ చేసామనుకో కసర్ ఇంకో లైన్కి వెళ్ళింది. ఆ వచ్చిన లైన్ థర్డ్ లైన్ అంటారు. నువ్వు ఎన్నైనా తీసుకో, ఆ మొత్తంలో నువ్వు ఎన్ని తీసుకున్నా కానీ దాని థర్డ్ లైనే అంటారు. అంటే మనం ఏం చేయాలి? ఇన్పుట్ అనే డబ్బా తీసుకోవాలి. ఆ డబ్బాలో మనం ఏం చేయాలన్నాడు? కంటైన్ యాన్ ఇంటీజర్. అంటే మనం ఏం చేయాలి? నంబర్స్ని మాత్రమే తీసుకోవాలన్నాడు. ఓకే, అంటే ఏబిసిడీలు XYZలు ఇలాంటివి తీసుకోకూడదమ్మా వసంత. ఏమేమి తీసుకోవాలి? 1 2 3 4 నంబర్స్ ఉంటాయి చూడు, నంబర్ సిరీస్లో ఉన్న నంబర్సే తీసుకోవాలంట.
అందుకోసం నేను ఏం చేస్తాను, నా కీబోర్డ్లో 2 అని ఉంది ఒకటి తీసుకున్నాను. అంటే 2 అనేది ఏంటిది, ఇంటీజరే కదా. ఓకే అంటే ఇంటీజర్ నెంబర్ని తీసుకున్నాను. ఓకే తర్వాత ఇంకోటి ఏమి చదువు, ద సెకండ్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ విల్ కంటైన్ అన్ ఇంటీజర్. అంటే సెకండ్ లైన్లో కూడా మనం ఏం చేయాలి, ఇన్పుట్టే తీసుకోవాలి. ఒక ఇన్పుట్ ఫార్మాట్లో సెకండ్ లైన్లోకి రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి వస్తుంది సార్, ఎంటర్ కనుక క్లిక్ చేసామనుకో అప్పుడు సెకండ్ లైన్లోకి వెళ్తాం. సెకండ్ లైన్లో కూడా మనం ఏం చేయమన్నాడు, ఈ లైన్లో నువ్వు ఏవైనా తీసుకో, అవన్నీ ఎంత ఉండాలి, నువ్వు ఏమైనా తీసుకో, ఏం తీసుకున్నా ప్రతిదీ ఏమై ఉండాలన్నాడు, ఇంటీజర్ అయి ఉండాలన్నాడు. అందుకోసం నేను ఏం చేశాను, 6 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఓకేనా, ఓకేనా. అంటే నేను ఇన్పుట్ డబ్బాలో మనం ఏమేమి తీసుకోవాలో అవన్నీ తీసేసుకున్నాను. ఇన్పుట్లో మనం ఏమైతే తీసుకున్నామో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, ప్రోగ్రాంలో ప్రాపర్గా మనం ఏం చేయాలి, వాటన్నిటిని కూడా ప్రాపర్గా రీడ్ చేసుకోవడం అనేది చేయాలి. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి, మన మెయిన్ ప్రోగ్రామ్ డబ్బాకి వెళ్ళాలి. ఆ డబ్బాకి వెళ్ళేసి ఇన్పుట్లో మొదటి లైన్లో ఏదైతే ఇచ్చాడో ఆ వాల్యూని మనం ఏం చేయాలి, మన ప్రోగ్రామ్ రాసే కాడ ఏం చేయాలి, దాని లోపల క్రియేట్ చేయడం. ఇన్పుట్లో ఏదైతే వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూ అనేది ప్రాపర్గా క్రియేట్ అవుతుందో లేదో చూసుకోవాలన్నమాట. ఆ వాల్యూస్ని మనం ఏం చేయాలి, ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇన్పుట్ డబ్బాలో మనం ఏమైతే తీసుకున్నామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయాలి, ప్రోగ్రాంలో క్రియేట్ అనేది చేయాలి. ఆ వాల్యూని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇన్పుట్లో మనం ఏమి ఇచ్చినా కానీ దాన్ని ప్రోగ్రామ్ లోపల క్రియేట్ చేయాలంటే, ఆ వాల్యూని మనం ప్రోగ్రాంలో క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇన్పుట్ టాప్ అని తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇన్పుట్ టాప్ అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైంది, ఇన్పుట్ అనే ఒక డబ్బాలో మనం ఏవైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అనేవి ఏమవుతాయంటే ఈ ప్రోగ్రాంలోకి వచ్చేసి క్రియేట్ అవుతుంది. ఓకే, ఎప్పుడు కూడా ప్రోగ్రాంలో మనం ఏం చేయాలి, వాల్యూని ఎప్పుడు కూడా సింగిల్గా క్రియేట్ చేయకూడదు. అందుకోసం మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ అనేది తీసుకుని ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలి, మనం క్రియేట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఎం అనే వేరియబుల్ని ఫర్ ద ఫస్ట్ టైం తీసుకుంటున్నాను అనమాట. ఎం అనే వేరియబుల్ ఇంతకుముందు ఎప్పుడూ లేదనమాట. అందుకని ఇలా ఒక వేరియబుల్ని దాన్ని ఫస్ట్ టైం కనుక మనం క్రియేట్ చేస్తే దాన్ని డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తారు. అంటే నేను ఒక వేరియబుల్ ఎం అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానికి ఈక్వల్ అని ఒక అసైన్మెంట్ పెట్టేసి ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇన్పుట్ అనే డబ్బాలో మొదటి లైన్లో నేను ఏదైతే వాల్యూ తీసుకున్నానో ఆ వాల్యూని నేను ఏం చేశానంటే ఎం అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ లైన్ ఏదైతే వాల్యూ తీసుకున్నానో ఆ వాల్యూ ప్రాపర్గా స్టోరేజ్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ప్రింట్ స్టేట్మెంట్ చూస్తాం. అంటే ఏదైనా కానీ పైథాన్లో మనం ఏదైనా ఒక వాల్యూ ప్రాపర్గా స్టోరేజ్ అయిందా లేదా అనేది మనం చూడాలనుకో, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక దాన్ని కనుక డీబగ్గింగ్ కనుక మనం చేయాలి అంటే మనం ఏం చేయాలి, ప్రింట్ స్టేట్మెంట్ వాడాలి అని మనకు తెలుసు. ఏం చేద్దాం, మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లో మనం చెప్పిన వాల్యూ ప్రాపర్గా స్టోరేజ్ అయిందో లేదో చూద్దాం. అందుకోసం వేరియబుల్ ఏం చెప్పేసి నేను ఏం చేస్తాను, క్లియర్ అవుట్ చేసి చూస్తాను. అప్పుడు ఏమైంది, యా మనం ఏదైతే వాల్యూ చెప్పానో ఆ వాల్యూ అనేది ఏమైందంటే ప్రాపర్గా వచ్చి స్టోరేజ్ అవుతుంది. ఓకే, తర్వాత వాడు ఏం చెప్పాడు, మనం చెప్పిన వాల్యూ అనేది ఇంటీజర్ రూపంలో స్టోరేజ్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేసాము, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఆఫ్ అని చెప్పాను అనమాట. ఆఫ్ అని చెప్పేసి నేను ఏం చేశాను, క్లియర్ అని చెక్ చేశాను. అప్పుడు నాకేమైంది చూడు, నాకు మనం ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నామో ఆ వాల్యూ ఇంటీజర్ వాల్యూ తీసుకున్నా కానీ నాకు ప్రోగ్రామ్ అయిందంటే అది స్ట్రింగ్ రూపంలో స్టోరేజ్ అయింది. అంటే ఒక స్ట్రింగ్ రూపంలో స్టోరేజ్ అయిన ఒక వాల్యూని ఇంటీజర్ రూపంలోకి మనం కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే ఈ కాన్సెప్ట్ వాడాలి, టైప్ కన్వర్షన్. అందుకని నేను ఇప్పుడు ఏం చేశానంటే స్ట్రింగ్ రూపంలో ఉంది కాబట్టి నాకు ఏం చెప్పాడు, మెయిన్ ప్రోగ్రామ్ ఇంటీజర్ రూపంలో స్టోరేజ్ అవ్వాలని చెప్పాడు. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇంట్ ఆఫ్, ఇంటీజర్గా మార్చాలంటే ఇంట్ ఆఫ్ అని పెట్టాలి కదా ఆ వేరియబుల్ని. అందుకోసం నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, ఇన్పుట్లో ఏదైతే మనం వాల్యూ తీసుకున్న నెంబరు ఆ నెంబర్ మన ప్రోగ్రామ్లో ఏమవుతుందంటే డైరెక్ట్గా వచ్చేసి ఇంటీజర్గా స్టోరేజ్ అయిపోతుంది అనమాట. ఓకే, యా ప్రాపర్గా స్టోరేజ్ అయినా నాకు అర్థమైపోయింది. అలానే మనం రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే ప్రోగ్రామ్ నీట్గా స్టోర్ చేద్దాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే n ఈక్వల్ టు అని పెట్టేసి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకేనా, ఓకే. ఆ తర్వాత నేను ఏం చేశానంటే అప్పుడు నాకేమైంది, మనకి ఏం చెప్పాడు ప్రోగ్రాంలో 2 నెంబర్స్ ఇస్తారని చెప్పాడు, 2 ఇంటీజర్స్ ఇస్తారని చెప్పాడు.
ఒకటి ఎం అని ఇంకోటి ఎన్ అని ఇంటీజర్స్ అని చెప్పి ఆ రెండు ఇంటీజర్స్ని ప్రాపర్గా రాయడం అనేది నాకు వచ్చేసేసింది. ఓకే, తర్వాత మనం ఏం చేయమన్నాడు, ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఏం రాయమన్నాడు, సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ ఫ్రమ్ ఎం టు ఎన్. అంటే ఎం నుండి ఎన్ వరకు ఉన్న ప్రతి నెంబర్ని కూడా నేనేం చేయాలంటే తీసుకోవాలి. ఆ తీసుకున్న ప్రతి దాన్ని కూడా నేనేం చేయాలి, ఒక్కొక్క ప్రతి దాన్ని కూడా నేనేం చేయాలి, ఎడిషన్ అనేది చేయాలి. అలా ఎడిషన్ చేస్తే 2 అనే నంబర్ నుండి 6 అనే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్ని కూడా మనం ఏం చేయాలి, సీక్వెన్స్తో ఒక్క నెంబర్ని తీసుకొని దాన్ని ఏం చేయాలి, ఎడిషన్ అనేది చేయాలి. ఓకే, ఎడిషన్ చేయాలంటే ఎలా చేస్తుంది, కంప్యూటర్ అనేది తీసుకున్నాం. మనకి బాగా అయితే మ్యాథ్స్ వచ్చు కాబట్టి మనకి ఏం చేస్తాము, జనరల్గా ఎడిషన్స్ చేస్తాం. మనం ఎప్పుడైనా సరే ఒక నెంబర్ నుండి స్టార్ట్ చేసి ఎడిషన్ కనుక చేయాలంటే మనం ఫస్ట్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే క్యుములేటివ్ సిరీస్ అంటారు. క్యుములేటివ్ సిరీస్ అంటే తెలుసు కదా, టీఎస్ అంటారు. అంటే క్యుములేటివ్ సిరీస్ అంటే మీ అందరికీ తెలుసు కదా, చిన్నప్పుడు మీరు స్టాటిస్టిక్స్ చేసేటప్పుడు మీ అందరికి అర్థమైందన్నమాట. క్యుములేటివ్ సిరీస్ అంటే ఏంటంటే ఏదైనా స్టార్టింగ్ నెంబర్ని కనుక ఎడిషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే 0 తీసుకొని తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత ఏదైతే ఆపరేటర్ చేద్దాం అనుకుంటున్నామో ఆపరేటర్ పెట్టి ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి. అప్పుడు నాకు ఎంత వచ్చింది, ఫస్ట్ వాల్యూ అంటే 2 కాబట్టి 2 పెట్టుకున్నాను. అప్పుడు ఎంత 2, ఈ 2 అనే దాన్ని స్టోర్ చేసుకుంటాం. తర్వాత మనం ఏం చేయాలి, ఈ 2 అనే వాల్యూని తీసుకొని ఆ తర్వాత నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్నాను. ఆ రెండింటిని కలిపి ఎంత, ఆ కలిపిన వాల్యూ ఇక్కడ స్టోరేజ్ అయిపోయింది. తర్వాత ఏం అవుతుంది, ఇక్కడ ఎంతైతే వాల్యూ స్టోరేజ్ అయిందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. 5 + 4, తర్వాత నెంబర్ ఎంత 4, ఆ రెండింటిని కలిపి ఎంత 9. తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇక్కడ తీసుకొని తర్వాత మనం ఏం చేయాలి, ఎడిషన్ ఆపరేటర్ చెప్పేసి తర్వాత ఏం చేయాలి, తర్వాత వచ్చే సిరీస్ నెంబర్ ఎంత 5 కాబట్టి ఆ 5 తీసుకోవాలి. అప్పుడు నాకు ఎంత అయింది, 2 కలిపితే 14. తర్వాత మనం ఏం చేయాలి, 14 ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ని తీసుకొని మనం ఏం చేయాలి, తర్వాత వచ్చి సిరీస్ ఆఫ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని పెట్టుకోవాలి. తర్వాత వాటిని చేస్తే ఎంత వచ్చిందో చూసుకోవాలి. అప్పుడు నాకేం కావాలి, అవుట్పుట్ వచ్చేసింది. నాకు ఎలాంటి అవుట్పుట్ కావాలన్నాడు, ప్రతిదాన్ని కూడా ప్రతి స్టెప్ చేసి నాకు వచ్చిన అవుట్పుట్ కావాలన్నాడా, ఒకే ఒక్క అవుట్పుట్ కావాలన్నాడా, ఒకే లైన్లో ఈ నెంబర్ మాత్రమే కనపడాలి అన్నాడు. అలా కనపడాలి అంటే ఎలా రాయాలని చూద్దాం. ఓకే, ఇలా చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, ప్రతిసారి కూడా ఏం చేశాను, మనం తీసుకున్న నెంబర్ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా ఇక్కడ వచ్చేసినాయి సెకండ్ స్టెప్లో. ఫస్ట్ దాంట్లో ఏమొచ్చినాయి చూడు, ఇక్కడ అన్నీ కూడా ఏమొచ్చినాయి, రిజల్ట్లు అనమాట. ఇది ఇది రిజల్ట్, ఇది రిజల్ట్, ఇది రిజల్ట్, ఇది రిజల్ట్. బట్ ఇది మాత్రం ఏంటిదంటే రిజల్ట్ కాదనమాట. ఇది మాత్రం ఏంటంటే రిజల్ట్ కాదు. ఈ రిజల్ట్ కాని దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే ఒక రిజల్ట్గా మార్చాలి. అలా మార్చాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఈ క్వశ్చన్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ మనం స్టార్టింగ్ ఏదైతే వాల్యూ తీసుకుంటామో ఆ వాల్యూ కోసం మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ నెంబర్ తీసుకోలేదనుకోకుండా నాకు అవుట్పుట్ 0 రావాలి కదా, అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఏమని క్రియేట్ చేసుకున్నాం, సమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే మనం చేయాల్సిన సమ్ కాబట్టి సమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఏమీ తీసుకోలేదు, ఇన్పుట్ ఫార్మాట్లో నేను ఏం చేసుకున్నానంటే వాల్యూస్ 0 అని తీసుకున్నాను, రెండోది కూడా 0 అని తీసుకున్నాను. ఇప్పుడు 0 0 అనే నెంబర్ని క్లిక్ నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది, ఎంత రావాలి, 0 రావాలి. అప్పుడు నాకు ఎంత వస్తుందంటే 0 అనేది ప్రింట్ అవ్వాలని నాకు అప్పుడు నేను ఏం చేస్తుంటే సమ్ అనేది స్టార్టింగ్లో మనం 0 తీసుకోవాలన్నమాట. ఓకే, ఎందుకనేది మీ అందరికి చెప్పాను. క్యుములేటివ్ సిరీస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఏదైనా ఎడిషన్ చేస్తుందంటే కంప్యూటర్ ఏం చేస్తుంది, ఒక క్యుములేటివ్ సిరీస్ అనే ఒక సీక్వెన్స్ని ఫాలో అయ్యి అక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఎడిషన్ చేసేసుకుంటా రిజల్ట్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత రిజల్ట్గా మళ్ళీ ఏమవుతుంది, క్యుములేటివ్ సిరీస్ సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకని ఫస్ట్ మనం ఏదైనా సరే సిరీస్ ఫామ్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం, ఈ 2 నుండి 6 అనే నెంబర్ వరకు మనం ఏం చేసాము, ఒక సీక్వెన్స్లో మనం ఏం చేసాము, ఆ నెంబర్స్ అన్నిటిని తీసుకోండి. అంటే దాని మీనింగ్ ఏంది, ఎం నుండి ఎన్ అనే నెంబర్ మనం
ఏదైతే తీసుకున్నామో ఆ నంబర్ వరకు ఇంక్లూడింగ్ దీస్ 2 నెంబర్స్ ఆల్సో. ఈ 2 నెంబర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. అలా ఏదైనా ఒక నంబర్స్ని నంబర్ సిరీస్లో కనుక మనం రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, మన నంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాము, 2 నుండి 6 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని తీసుకోవాలి. అంటే ఏం చేయాలి, ఒక సీక్వెన్స్లో ఒక ఎం అనే నెంబర్ నుండి ఎన్ అనే నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ అదే కదా మనం చేయాల్సింది. ఆ నెంబర్స్ ఏంటి, అన్నిటిని తెచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఎడిషన్ చేయాల్సింది. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక రేంజ్ సీక్వెన్స్ ఆఫ్ అన్నిటిని తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎలా తెచ్చుకుంటాము ఫర్ అనే ఒక లూప్ వాడి దానిలో ఒక కాన్సెప్ట్ వాడతాం, రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ వాడతాం. ఆ రేంజ్ ఆఫ్లో 2 నుండి 6 అనే నెంబర్ వరకు రావాలి నాకు. అప్పుడు నేనేం చేయాలి, 2 నుండి 6 వరకు తీసుకోవాలనుకో రేంజ్ ఆఫ్ నేను ఎలా రాసుకోవాలి, రేంజ్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేయాలి, 2, 6 ప్లస్ 1, 6 అనే నెంబర్ కూడా రావాలంటే ఏం చేయాలి, 7. 6 ప్లస్ 1 అని పెడదాం. ఓకేనా, 6 ప్లస్ 1 అని పెడదాం. 2 అంటే ఎంత, ఎం, 6 అంటే ఎంత, ఎన్ ప్లస్ 1. అంటే మనం రేంజ్ ఆఫ్ని ఎలా రాయాలంటే ఎం ఎన్ ప్లస్ 1 అని రాయాలన్నమాట. అర్థమైంది. ఇప్పుడు మా అమ్మ ఈ స్టెప్ నేనేం చేద్దాను, కోడ్ బ్యాక్గ్రౌండ్లోకి క్లియర్. అందుకోసం ఫార్ లూప్ రాయాలని నాకు అర్థమైంది. దాంట్లో ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇన్ అని పెట్టుకున్నాను. రేంజ్ ఆఫ్ అంటే రేంజ్ ఆఫ్ అని ఒక సీక్వెన్స్ వాడుకున్నాం. దాంట్లో మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎం అనే వేరియబుల్ ఏదైతే ఆ వేరియబుల్ నుండి ఎక్కడ దాకా తీసుకోవాలి, ఎన్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ దట్ నెంబర్ ఆల్సో, ఆ నెంబర్ని కూడా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎన్ ప్లస్ 1 అని తీసుకొని తర్వాత కాలన్ పెట్టాలి. తర్వాత స్టెప్లో చూద్దాం. అంటే నేను సీక్వెన్స్లో నెంబర్స్ తీసుకోవడం అన్నీ వచ్చేసినాయి. అంటే ఒక సీక్వెన్స్లో నెంబర్స్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలో అర్థమైందా. ఒక సీక్వెన్స్లో ఫస్ట్ స్టెప్ నేనేం చేయాలి, Yes, sir. సీక్వెన్స్లో నెంబర్స్ తీసేసుకోవడం నాకు వచ్చింది ఫస్ట్ స్టెప్. సీక్వెన్స్లో మనం ఏం చేసాము, నెంబర్స్ తీసుకున్నాం. ఓకే, సీక్వెన్స్లో నెంబర్స్ తీసుకోవడం ఎవరికి డౌట్ లేదు. తర్వాత మనం ఏం చేయాలి, తీసుకున్న నెంబర్స్ని మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలంటే ఏం చేయాలి, క్యూములేటివ్ సీక్వెన్స్లో మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏముండాలి, 0 అనే వేరియబుల్ ఉండాలి. తర్వాత మనం ఏదైతే సీక్వెన్స్లో తీసుకున్నాం దాంట్లో మొదటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలి. అంతేనా కదా. ఓకేనా. అలా తెచ్చుకోవాలంటే మనం ఎలా రాస్తామో చూద్దాం. ఏదైనా ఒక క్యూములేటివ్ సిరీస్లో కనుక మనం తీసుకోవాలంటే క్యూములేటివ్ సిరీస్ నెంబర్ అంతా 0కి మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలంటే ఏం చేద్దాం, 0 మనం అయితే మామూలుగా అయితే ఏం చేసాం, 0 ప్లస్ 2 అని రాసాం. 0 అంటే దాన్ని ఏమనుకోవచ్చు, 0 అనే వాల్యూతో ఉన్న వేరియబుల్ ఏముంది, సమ్. ఎందుకంటే నేను 0 డైరెక్ట్గా తీసుకోకపోయినా నేనేం చేయొచ్చు, సమ్ అని ఒక వాల్యూ తీసుకున్నాను. ఓకే, సమ్ అని తీసుకున్న, వేరియబుల్ తీసుకున్న, డైరెక్ట్గా వాల్యూ తీసుకున్న, రెండింటి మీనింగ్ ఒకటే అని మనందరికీ తెలుసు కదా, అనుకో సమ్ అని తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేస్తాను, 2 అనే వాల్యూ తీసుకోవాలి. 2 అనే వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మనం తీసుకున్న దాంట్లో 2 to 6 అన్నాం కదా, 6 అని తీసుకున్నాం. దాంట్లో మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 2 అనేది ఎం అనే వేరియబుల్ రిప్రజెంట్ చేస్తుంది. ఎం అని తీసుకున్నాను అనుకో డైరెక్ట్గా నాకు ప్రతిసారి 2నే వస్తుంది. అలా కాకుండా ఎంలో ఏదైతే రేంజ్ ఆఫ్ ఎం అని పెట్టాను, ఎం అంటే ఏంటి, 2 కాబట్టి 2 అనేది ఎక్కడ స్టోరేజ్ అవుతుంది, ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది కాబట్టి 2 బదులు నేనేం తీసుకున్నాను అంటే ఎం కాకుండా ఐ తీసుకున్నాను. అంటే ఒకసారి 2 అయిపోయింది, తర్వాత 3 తీసుకోవాలి కదా, అక్కడ ఎంఏ పెట్టాను. అప్పుడు ఏమైందంటే ఆల్వేస్ ప్రతిసారి కూడా 2 వస్తుంది అనమాట. అందుకోసం నేను అక్కడ ఐని పెట్టాను. ఫస్ట్ 2 స్టోరేజ్ అయింది, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. ఇట్లా నాకేమైంది, ప్రతి వాల్యూతో స్టోరేజ్ అవ్వడం జరిగిపోయింది. ఓకే, తర్వాత నేనేం చేస్తున్నాను, ఒక వాల్యూని క్రియేట్ చేశాను. అంటే సమ్ అనేది ఎంతైతే ఉందో ఆ వాల్యూని ప్లస్ నేనేం చేశాను, ఐ అనే వేరియబుల్ ఏదైతే ఉందో వాల్యూ, ఆ వాల్యూ రెండు ఏమవుతాయి, ఎడిషన్ అయిపోతాయి. ఎడిషన్ అయిపోగానే నాకు ఎంత వచ్చిందో చూద్దాం. 0 + 2 రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. అంటే ఈ వాల్యూ నేనేం కావాలి, 2 అనే ఒక వాల్యూ క్రియేట్ అయింది. ఆ వాల్యూ డైరెక్ట్గా ఎప్పుడు ఏం చేయాలి, ప్రోగ్రామ్ డైరెక్ట్గా సింగిల్గా ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఆ వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, వీటన్నిటిని కలుపుతున్నాం కాబట్టి ఆ వచ్చే వాల్యూ మళ్ళీ తర్వాత ఏం చేయాలి, మనం మళ్ళీ ఏం చేయాలి,
ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ క్యాచ్ చేయాలి. అందుకోసం నేను ఏం చేశానంటే ఆల్రెడీ మనం సమ్ అనే వేరియబుల్ ఏదైతే తీసుకున్నామో అదే వేరియబుల్లో నేనేం చేస్తానంటే ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తానంటే ప్రాపర్గా ప్రతి వాల్యూ స్టోరేజ్ అయిన ప్రతి వాల్యూని కూడా నేనేం చేస్తానంటే సమ్ అంటే ఇందాక ఇనిషియల్ 0 తీసుకున్నాను కదా, ఇప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ చేయగలను వచ్చిన వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని తీసుకొచ్చి సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. ఇప్పుడు దీని మీనింగ్ ఏంది, ఇది కౌంటరు, ఇది అప్డేటెడ్ అనుకోవచ్చు అనమాట. కౌంటరు అప్డేట్. కౌంట్ ఏం చేస్తుంది, 0 టైమ్స్ వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేసింది, ఈ లూప్ జరిగినప్పుడు ఒకసారి కనుక లూప్ కంప్లీట్ అయిపోయినందుకు ఏమైంది, ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ వచ్చేసేసి ఏమైంది ఫైనల్లీ దీంట్లోకి వచ్చి స్టోరేజ్ అవుతుంది. వెంటనే నాకు ఏమైంది, ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిందని దాన్ని ఆ ఫైనల్లీ ఎంత వాల్యూ అయితే ఉందో తర్వాత లూప్లో ఉన్న మరొక వాల్యూ, తర్వాత వాల్యూ, అలా ఏమవుతుందంటే అన్ని వాల్యూస్ ఏమవుతాయంటే వన్ బై వన్ ఏమవుతుందంటే రిపీట్ అవుతూ ఉంటుంది. అలా రిపీట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేద్దామంటే ప్రింట్ లూప్లో మనం తీసుకున్న సీక్వెన్స్ ఏదైతే ఉందో అన్ని సీక్వెన్స్ కంప్లీట్ అయిపోయినాక నేను ఏం చేశానంటే ప్రింట్ సమ్ అని పెట్టాను. అని కొట్టగానే నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. ఏమని వచ్చింది, 2, 5, 9, 14, 20 అని వచ్చింది. అంటే నాకు ఏమొచ్చింది చూడు, ఇదిగో 2 అని వచ్చింది, 5 అని వచ్చింది, 9 వచ్చింది, 14 వచ్చింది, 20 వచ్చింది. అంటే నాకు క్యుములేటివ్ సీక్వెన్స్లో నాకు ఏమైంది, అదంతా ఎడిషన్ అయిపోయి ప్రతి లైన్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అంతా కూడా నాకు ఏమైంది 1 బై 1 ప్రింట్ అవుతా వచ్చింది. బట్ నాకు ప్రోగ్రామ్లో ఏమి ఇచ్చారు చూద్దాం. అలా ప్రింట్ చేయమన్నాడు ప్రోగ్రామ్. ఇక్కడ అవుట్పుట్ ఫార్మాట్ చూద్దాం. ద అవుట్పుట్ షుడ్ బి కంటిన్యూ సింగిల్ లైన్. నాకు సింగిల్ లైన్లో రావాలైతే నాకు ఇక్కడ ఏం జరిగిందో చూడు, బోల్డెన్ లైన్స్లో వచ్చింది. అంటే మనం అవుట్పుట్ అనేది ఏం చేయాలి, వాడు ఏదైతే చెప్పాడో ఆ సీక్వెన్స్కి తగ్గట్టు మనం ఏం చేయాలి, అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే నాకు ఒక లైన్లోనే అవుట్పుట్ రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేయాలి, మనం రాసే కోడ్ అంతా రైటే, దాంట్లో ఇచ్చాలి ఇక్కడ ఇండెంటేషన్ పెడితే ఏమైందంటే లూప్లో ఉన్న ప్రతి వాల్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైంది, ఒక లూప్ ఒకసారి కంప్లీట్ అవ్వగానే ఆ వాల్యూ ప్రింట్ అయిపోయింది. రెండోసారి లూప్ కంటిన్యూ అవ్వగానే ఆ వాల్యూ ప్రింట్ అయిపోయింది. మూడోసారి రిపీట్ అయినప్పుడు ఆ వాల్యూ ప్రింట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా అన్నీ కంప్లీట్ అయిపోయినాక లూప్ అంతా కంప్లీట్ అయిపోయినాక డైరెక్ట్గా సింగిల్గా ఒకేసారి అవుట్పుట్ కనుక రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇండెంటేషన్ తీసేయాలన్నమాట. తీసేసి కనుక మనం ప్రింట్ చేసేటప్పుడు అప్పుడు నాకేమైందంటే అక్కడ ఉన్న లూప్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత ఫైనల్గా సమ్ అనే వేరియబుల్ ఎంతైతే స్టోరేజ్ ఉందో ఆ వాల్యూ మాత్రమే ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇలా మనం ఏం చేస్తారంటే ఇలా మన వాళ్ళందరూ కోడ్ రాస్తారనమాట. ఇలా దీంట్లో ఎప్పటికైతే తెలుస్తుంది. ఇంకా మనం ఏదైనా మ్యాటర్ క్యాచ్ చేయాలనుకో అప్పుడు మన వాళ్ళు ఏం చేయొచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ప్రింట్ దగ్గర ఏం చేస్తున్నాం, క్వశ్చన్ ఏంటిది అమ్మ, మనం ఏం చేస్తున్నాం, ఏదైనా మనం చెప్పిన మ్యాటర్ కనుక రావాలనుకోప్పుడు మనం ఏం చేస్తున్నాం, డబుల్ కోట్స్ పెట్టుకుని సమ్ ఆఫ్ అని పెట్టేసి సమ్ ఆఫ్ ఎం టు ఎన్ వాల్యూస్ అని పెట్టుకొని ఏం చేసాను, ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే డబుల్ కోట్స్ క్లోజ్ చేశాను. తర్వాత కామా పెట్టేసి ఈ వాల్యూ ఇచ్చేసి కనుక ప్రింట్ చేస్తాను. అప్పుడు ఏమైందంటే నువ్వు ఏదైతే మ్యాథ్ ఇచ్చావో ఆ మ్యాథ్ అంతా వచ్చేసి నీకు ఏమైందంటే అవుట్పుట్ కావడం అనేది జరిగింది. ఇలా మనం మ్యాథ్తో కూడా రాయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఏం లేదు, ఏదైతే రిజల్ట్ రాస్తారో ఆ రిజల్ట్ కాదు కామా పెట్టేసి దాని ముందర కనుక మ్యాథ్ ఇచ్చేసారనుకో ఆటోమేటిక్గా ఏమైందంటే నీకు కావాల్సిన అవుట్పుట్ అనేది కూడా ఎక్కడ ఏమైందంటే షో అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే, దీంట్లో ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, దీంతో మనకి మనం చేసిన టికెట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మనం చేసిన టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ ప్రాపర్గా ఉందా లేదా చూద్దాం అనేసి నేను చూస్తుంటే ఇక్కడ కన్యాక్ కోడ్ అని పెట్టారు. అంటే ఏమవుతుంది, మనం చేసిన టికెట్కి వాడు గూగుల్ టెస్ట్ కేసెస్ ఇస్తారు కదా, ఆ టెస్ట్ కేసెస్ అన్నీ ఫాలో అయిందో లేదో చూసుకుంటున్నాను. అప్పుడు నాకేమైందంటే వాడు ఎన్ని టెస్ట్ కేసెస్తో చెక్ చేశాడో ఆ టెస్ట్ కేసెస్ అన్నిటిని కూడా ఏమైంది, మనం గూగుల్ అండ్ వాల్యూస్తో చెక్ చేస్తాం కదా, ఆ చెక్ చేసిన ప్రతి వాల్యూ కూడా ఏమైందంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నాకు ఏమైందంటే 5 టెస్ట్ కేసెస్ పాస్ అన్నారు. అంటే దట్ మీన్స్ ఏంది, 5 రకాల వాల్యూస్ ఏం చేశారంటే చెక్ చేస్తాం. అలా చెక్ చేస్తే ప్రతి వాల్యూస్ చెక్ చేసినా కానీ ఏమైందంటే మన కోడ్ 100% కరెక్ట్ అయింది అనమాట. ఇలా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కోడ్ రాయడం అనేది చేస్తారు. ఏదైనా ఒక ఎం నుండి ఎన్ సిరీస్ వరకు ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్నిటిని మనం ఏం చేస్తామంటే ప్రింట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే
ఇలా టికెట్ చేస్తారని అయితే చాలా అద్భుతరంగా ఇంగ్లీష్ టికెట్ కోసం. Write a program that reads two numbers m and n and print the sum of squares of the numbers from m to n. సో m n అనే ఒక టూ నెంబర్స్ తీసుకున్నప్పుడు m టు n ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ అన్ని ఇండివిజువల్ గా స్క్వేర్ చేసి అన్నిటిని యాడ్ చేయాలి సార్. Could you please explain this example? ఫర్ ఎగ్జాంపుల్ m ఈజ్ ఈక్వల్స్ టు 2, n ఈజ్ ఈక్వల్స్ టు 4 అని తీసుకున్నప్పుడు 2 to 4 మధ్యలో ఏమేమి నెంబర్స్ ఉంటాయి, 2, 3 and 4. సో ఇండివిజువల్ ప్రతి ఒక్క డిజిట్ ని స్క్వేర్ చేసి కంబైన్ చేయాలి. సో 2 పవర్ 2 ప్లస్ 3 పవర్ 2 ప్లస్ 4 పవర్ 2, ఆ 3ని కంబైన్ చేసినప్పుడు 4 ప్లస్ 9 ప్లస్ 16 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 29 అని మనం అవుట్పుట్ లో ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. 29 వచ్చేటట్టు ప్రింట్ చేయాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మా అమ్మాయి ఏం చెప్పిందంటే ఏదైనా ఒక నెంబర్ ఇస్తారంట, అంటే సిమిలర్ ఇందాక ప్లాన్. కాకపోతే ఏం చెప్పాను, ఇందాక ప్రతి నెంబర్ని ఆ తర్వాత వచ్చే సీక్వెన్స్లో ఉన్న నెంబర్తో సమ్ చేయాలంటే ఎలా నాకు అర్థమైంది. ఇప్పుడు నాకేం టికెట్ చెప్పాడు, నేను ఏవైతే నెంబర్స్ తీసుకున్నానో ఆ నెంబర్ ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలి, అదే నెంబర్తో స్క్వేర్ చేసుకొని ఆ వచ్చిన అవుట్పుట్ ఎంతైతే ఉందో ఆ అవుట్పుట్ని మనం ఏం చేయాలంటే దీంతో యాడ్ చేసి ప్రింట్ చేయాలన్నమాట. ఇలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఈ టికెట్ గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకేనా? ఓకే. క్వశ్చన్ ఒకసారి ఏంటంటే మళ్ళీ ఒకసారి పెయింట్లోకి వెళ్ళి ఒకసారి నేను చూసేద్దాం. ఓకేనా? ఓకే. నాకంటే ఏం చెప్తారంటే ఒకే ఒకటి చెప్పారనమాట. నాకు ఒక 2 నెంబర్స్ ఇస్తారు. ఏమని ఇచ్చారు, ఒకటి 2 అని ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారంటే 4 అని ఇచ్చారు. నాకేమి చెప్పారు, నెంబర్స్తో పాటు వాటి మధ్యలో ఉన్న ప్రతి నెంబర్ కూడా నాకేం కావాలంటే ప్రతి నెంబర్ కూడా ఆ రెండింటితో పాటు ఉన్న ప్రతి నెంబర్ కూడా నాకేం కావాలంటే సీక్వెన్స్లో తెచ్చుకోవాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే నాకు 2 నెంబర్స్ ఇస్తారంట. ఆ 2 నెంబర్స్తో కలిపి ఆ రెండింటి నెంబర్స్ మధ్యలో ఉన్న ప్రతి నెంబర్ని కూడా మనం తెచ్చుకోవాలి. అంటే 2కి 4కి ఆ నెంబర్తో ప్లస్ వాటితో పాటు కలిపి ఉన్న నెంబర్స్ అన్నీ తెచ్చుకుందాం అనుకున్నాను. వాటితో కన్క్లూడ్ అయ్యి వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నీ కలిసి చెప్పాలంటే ఏమేమి నెంబర్స్ వస్తాయి వస్తుంది, ఏమేమి నెంబర్స్ 2, 3 and 4. 2 అనే నెంబరు, 3 అనే నెంబరు, 4 అనే నెంబరు. అంటే ఫస్ట్ స్టెప్ నాకు అర్థమైంది. అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, 2 నెంబర్స్ తీసుకోవాలి. ఆ 2 నెంబర్స్తో పాటు వాటి మధ్యలో ఉండే ప్రతి నెంబర్ని కూడా మనం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ దాకా మీ అందరికి స్టెప్స్ తెలుసు. అందుకని డైరెక్ట్గా మనం ఏం చేద్దాం అంటే కోర్టు లెక్కలోకి వెళ్ళి దాన్ని గబగబా చేసేసి ఇచ్చాడు. ఓకే, నేను 2 నెంబర్స్ తీసుకున్నాను. ఆ 2 నెంబర్స్ని ప్రోగ్రాంలోకి తీసుకోవాలి. వాటితో పాటు వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నీ ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం చూద్దాం. ఏం చేయాలి చెప్పాలి త్వరగా. ఇన్పుట్ అయిన ఒక నెంబర్ తీసుకొని 2, 4 తీసుకున్నాను. ఆ రెండింటితో పాటు ఆ రెండింటిలో ఉన్న నెంబర్స్ అన్ని తెచ్చుకోవాలని మనం ఎలా తెచ్చుకుంటాం 4. ఏం చేయాలి, ఏం చేయాలి ఇందాకే కదా చెప్తుంది. m ఈక్వల్ టు ఇంత ఆఫ్ ఇన్పుట్, m ఈక్వల్ టు ఇంత ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాం. తర్వాత ఏం చేసుకుంటే ఫార్ములా తీసుకుంటాను. రేంజ్ ఆఫ్ ప్రతిరోజు లైన్స్ అయినా చెప్పాలంటే కష్టం. m కామా n+1 అని తీసుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో m నుండి n+1 ఇంక్లూడింగ్ ద 2 నెంబర్స్ తీసుకోవాలంటే ఫార్ములాలో ఇలా రాస్తారు. ఓకే, ఆ తర్వాత నా టికెట్లోకి వెళ్ళాను. ఏం చేయమన్నాడు, 2 నెంబర్స్ తీసుకున్నాడు. తర్వాత ఏం చేయాలి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ m to n. అంటే మనం ఏం చేయాలంటే వీటిలో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని తీసుకోవాలన్నమాట. ఫస్ట్ నెంబర్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తాను.
ఓకే. ఆ తర్వాత ఏం చేయాలి? తర్వాత నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్‌ని కూడా మనం ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? తర్వాత మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్‌ని కూడా మనం ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. అలా మనం ఏం తీసుకోవాలి? ఎం అనే నెంబర్ నుండి ఎన్ అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్‌ని కూడా మనం ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. ఆ స్క్వేర్ చేస్తే అప్పుడు నాకు ఎంత వచ్చిందో చూద్దాం. 2ని స్క్వేర్ చేశాను, 2ని స్క్వేర్ చేశాను, 3ని స్క్వేర్ చేశాను, తర్వాత 4ని స్క్వేర్ చేశాను. అప్పుడు 2ని స్క్వేర్ చేస్తే నాకు ఎంత వచ్చింది? ఎంత వచ్చింది నాన్న? ఎంత వచ్చింది చెప్పాలి? 2ని స్క్వేర్ చేస్తే ఎంత? 60. 2ని స్క్వేర్ చేస్తే మొత్తం 4 అని వచ్చింది. తర్వాత నాకు 3ని స్క్వేర్ చేస్తే ఎంత? 9. 9, 9. 4ని స్క్వేర్ చేస్తే ఎంత? 16, 16. 16. ఈ మొత్తాన్ని కలిపితే ఎంత? 29. 29. అంటే నేనేం చేయాలి? అవన్నీ ఎంతైతే వచ్చిందో ఒక్కొక్క నెంబర్ నేను చేయాలి స్క్వేర్ చేసుకోవాలి. అలా స్క్వేర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రతి నెంబర్‌ని కూడా ఏం చేయాలి? ఆ వచ్చిన వాల్యూని ఏం చేయాలి? మరొక వాల్యూని ఇంకొక వాల్యూతో మనం యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి? వాటన్నిటిని యాడ్ చేసినాక ఫైనల్‌గా రిజల్ట్ ఎంతైతే వచ్చిందో ఆ రిజల్ట్‌ని మాత్రమే మనం ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ చేయాలంటప్పుడు మనం ఏం చేయాలి? సమ్ చేయాలంటే ఇందాక చెప్పుకున్నాం. మనం ఏదైతే Sum is చెప్పుకున్నామో equals to 0. దానిపైన ఏం చేయాలంటే ఒక కౌంటర్ తీసుకోవాలి. సమ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ వాల్యూ ఎంతంటే 0 అని తీసుకోవాలి. ఓకేనా? తర్వాత మనం ఏం చేయాలి? తర్వాత స్టెప్‌లో మనం ఏం చేయాలి? ఆ తర్వాత స్టెప్ ఏంటి తర్వాత చూద్దాం. ఏం చేద్దాం? మనం తీసుకున్న ప్రతి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్‌ని మనం ఏం చేయాలి? స్క్వేర్ చేసుకోవాలి. అందుకోసం ఏం చేయాలంటే ఒక స్టెప్ రాద్దాం. ఫస్ట్ స్క్వేర్ కట్ చేసుకోవాల్సింది, తర్వాత సమ్ కట్ చేయాల్సింది. ఫస్ట్ స్క్వేర్ చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఏం చేద్దాం అనుకుంటున్నాను? స్క్వేర్ ఆఫ్ ఏం చేస్తున్నాను? ప్రతి నెంబర్ని చేయాలనుకుంటాను. ఎం నుండి ఎన్ వరకు ఉన్న ప్రతి నెంబర్ని స్క్వేర్ చేయాలంటే ఏం చేద్దాము? ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది కాబట్టి ఐ అనే వేరియబుల్కి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ నేను ఏం చేస్తున్నానంటే స్క్వేర్ చేసుకుంటున్నాను. అలా స్క్వేర్ చేయాలంటే ఎలా చేస్తారు? స్క్వేర్ చేయాలంటే ఏం చేస్తారు? ఎలా రాస్తారు కోడ్? I 2 స్క్వేర్ star star. రావాలనుకో, ఓకే. 2 స్క్వేర్ రావాలనుకోప్పుడు మనం కోడ్ ఎలా రాస్తాం? 2 స్టార్ స్టార్ 2 అని కనుక రాసుకున్నాం అనుకో అప్పుడు 2 స్క్వేర్ అయింది. ఓకే. 3 స్క్వేర్ రావాలనుకో అప్పుడు ఏం చేస్తాం? 2 తీసేసి 3 పెడతాం. 3 స్టార్ స్టార్ 2 అని పెడతాం. అలా మనం ఏం చేయొచ్చు? ఏ నెంబర్‌నైనా స్క్వేర్ చేయాలంటే మన కోడ్ తెలుసు. అందుకోసం ఐ అనే వేరియబుల్‌లో స్టోరేజ్ అవుతుంది కాబట్టి అనుకోని నేను ఏం చేస్తున్నానంటే ఐ డబల్ ఆస్టరిక్ అంటారనమాట. మీరు చెప్పేటప్పుడు స్టార్ స్టార్ అని చెప్పకూడదు అనమాట. సాఫ్ట్‌వేర్ డబల్ ఆస్టరిక్ 2 అని కనుక చెప్పాను దాని మీనింగ్ ఏంటంటే ఏం చేసామంటే స్క్వేర్ చేసామని దాని మీనింగ్ అనమాట. ఓకే. ఆ తర్వాత నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. Sum is equals to స్క్వేర్ చేసేసాను. అన్నిటిని స్క్వేర్ చేసేసాను. స్క్వేర్ చేసేసామంటే మనం ఏం చేయాలి తర్వాత స్టెప్‌లో? వాటన్నిటిని ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలంటే కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా ఏం చేసిద్దని చెప్పాను? క్యుములేటివ్ సీక్వెన్స్‌ని ఫాలో అయ్యిద్ది. క్యుములేటివ్ సీక్వెన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఒక రిజల్ట్ తీసుకోవాలి. రిజల్ట్ అంటే ఒక రిజల్ట్‌ని తర్వాత ఏం చేయాలి? ఎడిషన్ పెట్టేసి తర్వాత ఫస్ట్ సీక్వెన్స్‌లో ఏదైతే నెంబర్ ఉందో ఆ 2 స్క్వేర్‌ని చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. అలా పెట్టాలి అంటే మనం ఏం చేస్తాం? 0 అనే వాల్యూ ఫస్ట్ పెట్టుకోవాలి. అందుకోసం నేను ఏం చేశాను? సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను కాబట్టి అదే వేరియబుల్ ఇక్కడ ఉంచుకుంటాను. సమ్ ప్లస్ తర్వాత నేను ఏం చేశాను? స్క్వేర్ చేసినప్పుడు వచ్చిన వాల్యూని పెట్టాలి. అందుకోసం నేను ఏం చేశాను అంటే స్క్వేర్ ఆఫ్ ఐ అని ఉంచుతాను. అదంతా పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ స్టేట్మెంట్ రాసాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి సమ్ అని పెట్టాను. సమ్ అని పెట్టాను. అప్పుడు నాకేం జరిగింది? మనం ఏదైతే స్టెప్ చేసామో ఆ స్టెప్‌లో చేసిన ప్రతి లైన్ కూడా ఏమైందంటే మనం రాసిన కోడ్‌లో ఏదైతే ఉందో స్టెప్ ఆటిలో జరిగిన ప్రతి లైన్ యొక్క అవుట్‌పుట్ వస్తుంది. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. తర్వాత నెంబర్ ఎంత? 3 స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్ చేసి సమ్ చేశాను. అప్పుడు నాకు ఎంత వచ్చిందో అది వచ్చింది. తర్వాత లాస్ట్ సమ్ స్క్వేర్ చేసేసి అంతకు ముందల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతో కలిపినప్పుడు ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూ వచ్చేసింది. బట్ నాకు అవుట్‌పుట్ ఏం చేయమన్నాడు చూద్దాం. అవుట్‌పుట్ షుడ్ కంటైన్ ఏ సింగిల్ లైన్. అంటే అవుట్‌పుట్ అనేది నాకు ఏం కావాలంటే ఒక లైన్‌లోనే ఉండాలి. నాకు ఎంత వచ్చింది అవుట్‌పుట్ చూడు? 3 లైన్స్‌లో వచ్చింది. నాకు ఒకే ఒక అవుట్‌పుట్ రావాలంటే నేనేం చేయాలి? ఈ సమ్ కార్డ్ మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసి కింద ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని ముందర స్పేస్ అంతా తీసుకో అప్పుడు అది లూప్‌లోకి బయటకెళ్తుంది. అప్పుడు నేను చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు
అప్పుడు నాకేమైంది సింగిల్ లైన్ అవుట్పుట్ వచ్చేసింది. తర్వాత నేను ఏం చేశాను, ఉన్న కస్టమ్ అవుట్పుట్ తీసేసాను. మనం తీసుకున్న వాల్యూ వేసేటట్టు సెట్ చేశాను. అందుకోసం ఏం చేశానంటే అన్నింటినీ కలిపేసి ప్రింట్ చేశాను, సబ్మిట్ చేశాను. అప్పుడు నాకు ప్రతి అవుట్పుట్ కూడా సక్సెస్ అయింది. అందుకో సబ్మిట్ చేశాను. చేయగానే నాకు ఏమైందంటే ఆల్ 7 ఎగ్జాంపుల్స్తో చెక్ చేశాను. ఎవ్రీ ఎగ్జాంపుల్ కూడా ఏమైందంటే నేను తీసుకున్న కోడ్తో ఏమైందంటే సాటిస్ఫై అయిపోయింది. అప్పుడు నాకు ఏమైందంటే అవుట్పుట్ రావడం అనేది జరిగింది. దీంతో ఎవరికైనా సరే డౌట్ ఉంది. Write a program to print the factorial of n. Factorial is a product of all the positive integers less than or equals to n. సో మనం ఏదైతే ఇన్పుట్ తీసుకుంటామో ఆ ఇన్పుట్ ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ కి ఫ్యాక్టోరియల్ రాయాలి సార్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే 1 నుంచి ఏదైతే ఇన్పుట్ వరకు తీసుకున్నామో అన్నిటిని ప్రోడక్ట్ చేయాలి. చూద్దాం. నాకు ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు నాకు ఒకటే అర్థం కాదు. ఫ్యాక్టోరియల్ అంటే ఏమైనా చూద్దాం. ఫ్యాక్టోరియల్ ఏమంటే మీరందరూ కూడా మ్యాథ్స్ వాడారు అనమాట. అందరికీ తెలుసు బాగా వెరీ తెలియదు. ఏంటంటే ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ అని అంటారు చూడండి. అంటే 2, 4 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ అంటారు కదా. మీరు చిన్నప్పుడు మ్యాథ్స్ చేసేటప్పుడు మేము చెప్తారు కదా. అంటే దాని మీనింగ్ ఏంటంటే సపోజ్ దట్ 2 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాడు. 2 ఫ్యాక్టోరియల్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు ఇంటూ ఆ నెంబర్ నుండి 1 వరకు అనమాట. ఇంటూ 1 ఇలా కనుక చేసేసామనుకో దాన్ని ఏమంటారు ఫ్యాక్టోరియల్ అంటారు. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. 4 ఫ్యాక్టోరియల్ అని తీసుకున్నప్పుడు దాని మీనింగ్ ఏంటి, మనం తీసుకున్న నెంబర్ ఇక్కడ ఏదైతే చెప్పామో ఆ రిప్రజెంట్ చేసిన నెంబర్ నుండి అప్ టు ఎంతవరకు తీసుకోవాలి, 1 వరకు తెచ్చుకోవాలన్నమాట. అంటే దాన్ని ఎలా రాస్తారో చూద్దాం. 4 ఇంటూ 4కి బిఫోర్ వచ్చే నెంబర్ ఎంత 3 ఇంటూ 3కి బిఫోర్ వచ్చే నెంబర్ ఎంత 2, దాని బిఫోర్ వచ్చే నెంబర్ ఎంత 1, ఎంతవరకు రాయాలి అప్ టు 1 వరకు రాయాలి. కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటారు. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది అని రాసుకుంటాం. 3 2 6, 6 4 24. అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 2 ఫ్యాక్టోరియల్ అంటే 1. అంటే ఇలా చేయడాన్ని 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అని పిలుస్తారు. ఓకేనా, అర్థమైందా? అలానే మనం 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత తీసుకుంటారంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎంత తీసుకోవాలంటే 1 అని తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇది వాడు ఇచ్చిన క్లూ అనమాట. నోట్లో ఇచ్చాడు. చూడండి మా అవసరం దాని చదవడం మర్చిపోయింది. ఏమని ఇచ్చారంటే అక్కడ ఏమనిచ్చారు, ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఇస్ 0కి ఫ్యాక్టోరియల్ మనం ఎంత తీసుకోవాలంటే 1 అని తీసుకోవాలన్నాడు. ఓకే. అంటే మనం ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్లో ఉన్న క్రిటికల్ వర్డ్ అనేది అర్థమైపోయింది. ఏమని చెప్పాడు, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయమని దానికి ఫ్యాక్టోరియల్ చేయమన్నాడు. ఎలా ఏంటి అనేది తర్వాత చూద్దాం. క్వశ్చన్ ఫస్ట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ ఎగ్జాంపుల్. For example, given number is 4, n is equals to 4. అప్పుడు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేసినప్పుడు 24 వస్తుంది సార్. సో 4 to 1 ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటన్నిటిని ప్రోడక్ట్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నప్పుడు 7 to 1 ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటిని ప్రోడక్ట్ చేసినప్పుడు మనకి 5040 అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, అప్పుడు ఎలా? ముందు ఇన్పుట్స్ రీడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మా అమ్మాయి చెప్పిన టికెట్, ఈ టికెట్ ఆధారంగా ఒకసారి డైరెక్ట్గా చేసుకుని వెళ్ళిపోతాం. ఏమని ఇచ్చారు ఫస్ట్, ఏదైనా ఒక టికెట్ ఇచ్చినప్పుడు ఆ టికెట్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, నాకు ఏమిచ్చారు ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాం. ఒక డైరెక్ట్ చేయడానికి ఇచ్చారు. ఎందుకంటే మనం మెడికేటివ్ చేస్తాం కాబట్టి ఇంకా నాలెడ్జ్ రావాలంటే ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మనకి ఏం చేశాను, ఫస్ట్ ఇన్పుట్ ఫార్మాట్ ఇచ్చారు. ఇన్పుట్ ఫార్మాట్ ఏం ఇచ్చారు, ఇన్పుట్ ఫార్మాట్ వాడాలంటే కస్టమ్ ఇన్పుట్ వాడాలి. దాంట్లో ఏం చేశారు, ఫస్ట్ లైనే తీసుకోవాలన్నాడు. ఏం తీసుకోవాలన్నాడు, ఒక పాజిటివ్ ఇంటీజరే తీసుకోవాలన్నాడు. దానికోసం నేను ఏం చేశాను 4 తీసుకున్నాను. ఇప్పుడు ఇన్పుట్లో నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్ని నేను ఏం చేయాలి, ప్రోగ్రామ్లో ప్రాపర్గా స్టోరేజ్ అవుతుంది చూసుకోవాలి. దానికోసం నేను ఏం చేశాను, n అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ టాప్ అని పెట్టాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గేమ్.
అప్పుడు నేను ఏదైతే ఇన్పుట్ అనే ట్యాగ్గా తీసుకున్నానో దాంట్లో ఉన్న వాల్యూ అనేది ఇంటిజర్గా మారిపోయి ఎన్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిపోయింది. ఓకే, ఇన్పుట్ ఇద్దాం. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్కి మనం ఏం చేయాలి, మనం ఏదైతే ఒక నెంబర్ తీసుకున్నాం 4 ఫ్యాక్టోరియల్ చేయాలని మనం ఏం చేయాలి, నాకు ఫ్యాక్టోరియల్ చేయాలి అన్నది అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేయాలి, తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుండి మనం ఎక్కడ దాకా తెచ్చుకోవాలి, 1 వరకు తెచ్చుకోవాలి, 1 దాకా తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను సపోజ్ దట్ రేంజ్ ఆఫ్ 5 అని పెట్టాను అసలు. వాట్ విల్ బి ద అవుట్పుట్? రేంజ్ ఆఫ్ 120 సార్. అవన్నీ నాకు తెలియదు. రేంజ్ ఆఫ్ 5 అంటే దాని మీనింగ్ ఏంటి? 1 to 5 సారీ ఇప్పుడు 0 to 4. 0 to 4 అంటే 0, 1, 2, 3, 4 ఇలా నెంబర్స్ తెలుసుకోవాలని దాన్ని ఎలా రాస్తారు, రేంజ్ ఆఫ్ అని రాస్తారు. అలా నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ రేంజ్ ఆఫ్లోనే మనం ఏం చేస్తామంటే ఇంకో కాన్సెప్ట్ ఉంది. అంటే ఇందాక నుండి మనం ఏం చేస్తాము, స్మాల్ టు బిగ్ తీసుకోవడానికి నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎన్ నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ 5 అని చెప్పానుకో, 5 ఫ్యాక్టోరియల్ అని చెప్పానుకో, దాని మీనింగ్ ఏంటి, 5 నుండి ఎక్కడ దాకా తీసుకోవాలి, 4, 3, 2, 1 వరకు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా దాని యొక్క ఎండ్ పాయింట్ ఎంత, 1 దగ్గర ఆగిపోవాలి. 1 దగ్గర ఆగిపోవాలంటే మనం ఏం చేస్తాం, ఇంక్రీజింగ్లో తీసుకోవాలని రేంజ్ ఆఫ్ అని తీసుకున్నాం. అదే డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకోవచ్చో చూద్దాం. అందుకోసం కొత్త కాన్సెప్ట్ వాడదాం. ఏం చేద్దాం, ఫర్ లూప్ వాడాలని నాకు అర్థమైంది. సీక్వెన్షియల్ నెంబర్ తెచ్చుకోవాలంటే ఐ అని చెప్పాను, ఇన్ అని చెప్పాను, రేంజ్ ఆఫ్ అని చెప్పాను. ఫస్ట్ నాకేముండాలి, పెద్ద నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ ఉండాలి. మనం తీసుకున్న నెంబర్ ఎన్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ తీసుకున్నాం. తర్వాత కామా పెట్టాను, ఎన్ కామా పెట్టాను. తర్వాత ఏం చేశాను, ఎక్కడ దాకా తెచ్చుకోవాలి, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ టైప్లో చేద్దాం అనమాట. ఎన్ కామా అని చెప్పేసి నేనేం చేసిన ఎక్కడ దాకా తెచ్చుకోవాలి, రేంజ్ ఆఫ్ ఒకటి ఇచ్చేసి తర్వాత కనుక ఇచ్చానుకో 1 to 5 అని పెట్టాను. ఒక నాకేమైంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 రాదు కదా. అట్లానే 5 పెట్టాను. ఇక్కడ నేనేం పెట్టానంటే 0 పెడతాను. 0 రాదు అంటే 0 ముందులో ఉన్న నెంబర్ ఎంత, 1. అక్కడ దాకా నాకు ఏం కావాలనుకుంటున్నా అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రావాలంటే మనం ఏం పెట్టాల్సింది, డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక రావాలనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే నెగిటివ్ స్లైసింగ్ అనేది చేస్తారు. నెగిటివ్ స్లైసింగ్ ఏం చేస్తారంటే -1 అని పెట్టారంటే ఏం కావాలి, ప్రతి నెంబర్ కూడా నాకు కావాలని దాని మీనింగ్ అనమాట. అని చెప్పి నేను ఏం చేద్దామంటే కాల్ని పెట్టేసి ప్రింట్ ఆఫ్ ఐ అని పెట్టాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందో చూడు. నేను 4 కనుక తీసుకున్నాను అనుకోకుండా నాకు ఏం వాల్యూస్ వస్తుంది. డిక్రీజింగ్ ఆర్డర్ వచ్చింది. కావాలంటే తీసుకుందాం. 4 కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు 8 అని తీసుకుందాం. అప్పుడు నాకేమైంది, మనం తీసుకున్న నెంబర్ 8 ఏదైతే ఉందో ఆ 8 నుండి 1 వరకు ఉన్న ప్రతి నెంబర్ కూడా నాకేమైంది, ఇలా డిక్రీజింగ్ ఆర్డర్ రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఒక వాల్యూస్ ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక మనం స్టోరేజ్గా మనం ఏం చేయాలంటే రేంజ్ ఆఫ్లో కొత్త టెక్నిక్ వాడతారు. ఏం వాడతారు, ఈ టైప్ ఆఫ్ ప్యాకింగ్లో కనుక మనం కోడ్ రాసామనుకో అప్పుడు మనకి ఏమైంది అంటే డిక్రీజింగ్ ఆర్డర్ చేయడం అనేది ఈజీ. అలా కాకుండా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఇట్లా కూడా చేయొచ్చు అన్నమాట. 2 మెథడ్స్ చూద్దాం. ఓకే, ఇట్లా కూడా చేయడం అయితే మీరు అలవాటు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఓకే నాకు అర్థమైపోయింది. తర్వాత నేను ఏం చేయాలని చూద్దాం. తర్వాత నేను ఏం చేయాలి మనం అసలు 4 అనేది నెంబర్ వచ్చేసింది. తర్వాత నేను ఏం చేయాలి, 3 అనే నెంబర్, 2 అనే నెంబర్, ఆ తర్వాత 1 అనే నెంబర్, ఇలా ప్రతి నెంబర్ వచ్చింది. వాటన్నిటిని మనం ఏం చేయాలి, వచ్చిన ప్రతి నెంబర్ని కూడా ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 4 into 3 into 2 into 1. వీటన్నిటికేషన్ చేయాలంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేసింది, 1 అనే నెంబర్ తీసుకుంటుంది. తర్వాత ప్రోడక్ట్ సింబల్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ పెడతాం. తర్వాత 4 పెడతాం. 1 into 4 అంటే ఎంత, 4. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎంత స్టోరేజ్ అవుతుంది, 4 అనే స్టోరేజ్ అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, 4 అనే నెంబర్ రిజల్ట్ ఎక్కడ తీసుకుంటుంది ఇంటూ తర్వాత సీక్వెన్స్లో వచ్చే స్టోరేజ్ అనే నెంబర్ ఎంత, 3. 4 into 3 అంటే ఎంత, 12 స్టోరేజ్ అయితే. తర్వాత నాకేం కావాలి, 12 అనే నెంబర్ని మనం ఏం చేయాలి, తర్వాత సీక్వెన్స్లో స్టోరేజ్ అయిన నెంబర్ ఎంత, 2.
2తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఎంత అవుతుంది 24. ఆ తర్వాత నాకు ఏం కావాలి, ఆ 24 అనే నెంబర్ నేను ఎక్కడితో మల్టిప్లై చేయాలి, 1తో చేయాలి. 1తో చేసినప్పుడు నాకు ఎంత వచ్చింది 24. అప్పుడు నాకు ఏం కావాలి, ఇట్లా నేనేం చేయాలి, నేను స్టెప్స్ ఏం చేయాలి, ప్రతి నెంబర్లో కూడా నేనేం చేయాలి, ఒక రిజల్ట్ తీసుకొని ఆ రిజల్ట్తో మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. తర్వాత నెంబర్ అయిపోగానే ఎంతైతే రిజల్ట్ వస్తుందో ఆ నెంబర్ని తెచ్చుకొని మళ్ళీ ఏం చేయాలి, తర్వాత సిరీస్లో వచ్చే నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ ఉండాలి. అలా చేయాలి అంటే ప్రతిసారి మనం ఏం చేయాలి, అక్కడ ఎడిషన్ కనుక చేయాలి అంటే సమ్ చేయాలి అంటే 0 అనే నెంబరు ఎడిషన్ ఆపరేటర్ పెట్టాలి. అదే మల్టిప్లికేషన్ కనుక చేయాలి అంటే మనం ఏం చేయాలి, 1 అనే నెంబర్ని ఒక వాల్యూ కింద తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ ఆపరేటర్ పెట్టుకోవాలి. అలా పెట్టాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, కోడ్లోని బయటికి వెళ్ళేసి అక్కడ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఏం చేస్తున్నాను నేను, ఈ సమ్ దేనికోసం చేస్తున్నాను, ఫ్యాక్టోరియల్ కోసం చేస్తున్నాను కాబట్టి అందుకోసం ఫ్యాక్టోరియల్ అని తీసుకున్నాను. ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు మనం ఏమి ఇవ్వలేదనుకో దాని వాల్యూ ఎంతంటే 0 ఇచ్చాం అనుకున్నాం. ఆ వాల్యూ ఎంత ప్రింట్ అవ్వాలి, n అనేది 0 పెట్టానుకో అప్పుడు నాకు ఎంత ప్రింట్ అవ్వాలన్నాడు, ఫ్యాక్టోరియల్ 1 అని ప్రింట్ అవ్వాలనుకున్నాను. అవన్నీ నాకు తెలియదులే. ఫస్ట్ నేను ఏం చేశాను, ఫ్యాక్టోరియల్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ ఎంత తీసుకున్నానంటే 1 అని పెట్టేశాను. ఓకే. ఆ తర్వాత నేనేం చేయాలి, నేను క్యుములేటివ్ సీక్వెన్స్ని ఫాలో అవ్వాలి. అందుకోసం నేనేం చేశానంటే నాకేం కావాలి, ఫస్ట్ రిజల్ట్ ఎంతైతే ఉందో 1 అనే దాన్ని మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. అందుకని 1 నేను తీసుకోకుండా వాల్యూని తీసుకుంటాను, వేరియబుల్ ఫ్యాక్టోరియల్ అనే వాల్యూ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను, మల్టిప్లై చేయాలంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో 4, ఆ 4తో మల్టిప్లై చేయాలి. 4 అని పెట్టాను. 4 అంటే దాని మీనింగ్ ఎంత, n కాబట్టి n అనేది పెట్టకుండా నేను ఏం చేద్దాం అంటే i అనే వేరియబుల్ పెట్టుకున్నాం. ఆ తర్వాత ఏంటి, n అనేది పెట్టాను. ప్రతిసారి 4తో మల్టిప్లై. నాకు అలా కాదు కదా, ఒకసారి 4తో, తర్వాత 3తో, తర్వాత 2తో, తర్వాత 1తో కావాలి. అలా కావాలంటే నేను ఏం చేయాలి, i అనే వేరియబుల్ పెట్టాను. ఈ మొత్తం వచ్చిన వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ మొత్తం నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి కోసం ఫ్యాక్టోరియల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఇది కూడా నాకు బాగా అర్థమైపోయింది. ఆ తర్వాత నాకు ఏం కావాలి, కోడ్లోకి వెళ్దాం. నాకు ద అవుట్పుట్ షుడ్ బి కంటైన్ ఏ సింగిల్ లైన్. నాకేం కావాలి, ఇక్కడ జరిగిన ప్రతి స్టెప్ ఏదైతే ఉందో ఆ ప్రతి స్టెప్ రిజల్ట్ కనుక నేను చూడాలనుకో నేను ఏం చేయాలి, లూప్లోనే చివరి లైన్లో కనుక ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ అని వచ్చి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసానుకో, ఇందాక నేను క్యుములేటివ్ సిరీస్ లైన్స్ ఏదైతే రాసానో ఆ తీసుకున్న లైన్స్లో ఉన్న ఆన్సర్ మొత్తం రావడం జరిగింది అన్నమాట. ఇందాక నేను ఎంత తీసుకున్నాను, 4 తీసుకున్నాను. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అనేది వస్తుంది చూడండి. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వచ్చింది చూడండి. ఎంత వచ్చింది, 4, 12, 24, 24. అలానే నేను ఇందాక క్యుములేటివ్ సిరీస్ చేసి ఎంత వచ్చింది, 4, 12, 24, 24. అంటే క్యుములేటివ్ సిరీస్ అనేది సాల్వ్ అయిపోయింది. నాకు ఫైనల్గా నాకు కావాల్సింది 4 ఆన్సర్లు కాదనమాట. కావాల్సింది ఒకే ఒక ఆన్సర్ కావాలి. ఒకే ఒక ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి, మనం లాస్ట్ రాసిన ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ స్టేట్మెంట్ మనం ఏం చేయాలంటే ఇండెంటేషన్ తీసేయాలి. ఇండెంటేషన్ తీసేసామనుకోకుండా నాకేమైంది, ఒక రిజల్టే వస్తుంది. ఇండెంటేషన్ పెడితే లూప్లో ఉన్న ప్రతి వాల్యూ వస్తుంది అనమాట రిజల్ట్. అందుకోసం నేను ఏం చేశానంటే ఇండెంటేషన్ తీసేసాను. తీసేసాక నేను ప్లేయర్ అవుట్ చేసి చూస్తే నాకేమైందంటే ఫైనల్గా ఒకే ఒక అవుట్పుట్ వచ్చేసేసింది. అప్పుడు నాకేమైందంటే ఇలా ప్రింట్ అయిపోయింది. ఓకే. ఆ తర్వాత నేను ఏం చేశానంటే టిక్ మార్క్ తీసేసుకుని నేను ఏం చేశానంటే సబ్మిట్ చేశాను. ఏదైతే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి తీసుకుని 5 టెస్ట్ కేసెస్ అనేవి అన్ని టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయిపోయినాయి అనమాట. ఇలా చేయడం ఎవరికైతే రెడీ అవుతుంది. అలా కాకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇదే క్వశ్చన్ని ఇంకోలా చేయొచ్చు అనమాట. ఇది కూడా చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఏదైతే కోడ్ చేస్తున్నానో ఆ కోడ్ నేను ఏం చేశాను, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఫ్యాక్టోరియల్ తీసుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను, 1 నుండి మనం తీసుకున్న నంబర్ వరకు. ఇప్పుడు నేను ఏం చేశాను, 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాసుకోవచ్చు, 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాసుకోవచ్చు, 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని తీసుకోవచ్చు. అలా కాకుండా కూడా మనం తీసుకోవచ్చు కదా, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 చేసినా కానీ అదే కదా వచ్చేది. అవునా కదా అవుట్పుట్. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 చేసిన, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేసిన ఒకటే కదా. అవునా కదా, ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే. అందుకోసం అంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 1 నుండి మల్టిప్లై చేస్తాను. కాబట్టి రేంజ్ ఆఫ్లోకి వెళ్ళేసి రేంజ్ ఆఫ్ 1 కామా 1 కామా అని పెట్టాను. 1 కామా అని పెట్టాను. ఎక్కడ దాకా నేను తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు రావాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేసి తీసుకున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి,
దాని మీనింగ్ ఏంటి? 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. ప్రతి నెంబర్ ఇప్పుడు నేను మల్టిప్లై చేయాలి అంటే దానికి సీక్వెన్స్ ఒకటే అనమాట. ఏం చేశాను? ఫ్యాక్టోరియల్ వేరియబుల్ తీసుకొని 1 తీసుకున్నాను. ఓకే, నేను ఏం చేశాను? ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ అనే వేరియబుల్లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో ఆ ప్రతి వాల్యూని కూడా తీసుకొని మల్టిప్లై చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఆ ఫైనల్కి వచ్చే రిజల్ట్ ఏదైతే కావాలో ఆ రిజల్ట్ కోసం సింగిల్ లైన్లో పెట్టాను. అప్పుడు కూడా నాకేమైనా చూడు 24 వచ్చింది. ఇలా మనం ముందు నుండి మల్టిప్లై చేసినా ఇలానే చేయొచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫ్యాక్టోరియల్ వేలో చేయాలన్నా కానీ ఏం చేస్తారు? ఇలా కనుక 1 నుండి కనుక మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు మల్టిప్లై చేసుకొని ఆ వచ్చిన అవుట్పుట్ని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాము? కోడ్ని ఇలా రాయడం ద్వారా ప్రింట్ చేస్తారు. అలా కాకుండా ఫ్యాక్టోరియల్ విధానంలో కనుక ప్రింట్ చేయాలి అంటే అందరూ కోడ్ని ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తారు. ఈ రెండింటిలో మీరు ఏది రాసినా కానీ కరెక్టే అనమాట. దీంట్లో ఎవ్వరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక కోడ్ని మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. అంటే నేనైతే 3 స్టెప్పులు చేశాను. అందరైతే ఇంకా 1, 2 స్టెప్పుల్లో కూడా చేసే ఉంటారు అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఎలా చేసినా కానీ మనకు కావాల్సింది ఏంటంటే అవుట్పుట్ రావడం అనేది ఇంపార్టెంట్. అందుకని మనం ఇనిషియల్ స్టేజ్లో కొంచెం లైన్ బై లైన్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇంకా కొంచెం డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందుకోసం మనకి ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటుందో ఆటోమేటిక్ రిమైనింగ్ థింగ్స్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. దీంతో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ జాయిన్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.